అందరికీ నమస్కారం। ఈరోజు హాట్ టాపిక్ వచ్చి హెచ్ఎల్సి కాలువ గట్టులో మట్టి దందా। ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది హెచ్ఎల్సికి పొంచి ఉన్న ప్రమాదం అని। అలాగే సాక్షి న్యూస్ పేపర్లో కూడా యథేచ్ఛగా తవ్వకాలు రైతుల కంగారు। ఈ విషయమై నేను విచారిస్తే ఇది కర్ణాటక ఎంట్రెన్స్లో బొమ్మనాల్ మండలానికి ఆనుకొని ఉన్న కర్ణాటక ఎంట్రెన్స్ అంటే బార్డర్లో ఇది జరిగింది కాబట్టి కర్ణాటక అధికారులు దీనిపైన తక్షణం చర్య తీసుకోవాలని చెప్పి నేను కర్ణాటక అధికారులతో మాట్లాడడం జరిగింది। వాళ్ళు కూడా ఈ విషయమై ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। ఇకపైన ఇలాంటివి ఏవైనా జరిగితే తప్పకుండా ప్రజలు నా దృష్టికి తీసుకురావాలని చెప్పి, ఎందుకంటే నేను ఎన్నోసార్లుగా మీకు చెప్పాను, ఎక్కడ ఏ అవినీతి కార్యక్రమాలు జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా జీపీఆర్ హెల్ప్ లైన్ నంబర్కి మీరు ఫోన్ చేయండి। 7386566233 73865 66 233 ఈ నంబర్ని సేవ్ చేసుకోండి। జీపీఆర్ హెల్ప్ లైన్ మీకు ఎల్లప్పుడూ ఎప్పుడు ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా అవినీతి అక్రమాలు జరిగినా ఖచ్చితంగా నాకు ఇన్ఫార్మ్ చేయండి। ఈ విషయమై తక్షణమే స్పందిస్తాను, సంబంధిత అధికారులతో మాట్లాడతాను। ఒకవేళ అధికారులే తప్పు చేస్తుంటే పై అధికారులతో మాట్లాడి కానీ ఆ తప్పు మళ్ళీ జరగకుండా మనము ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి మేము ఏమాత్రము వెనుకాడము అని మీ అందరికీ తెలియజేస్తున్నాను। ఏమైతే కర్ణాటక ఆఫీసర్కి నేను చెప్పాను, వాళ్ళు కూడా చెప్పారు నిన్ననే ఆప్ చెప్పించినామని। ఓన్లీ పనులు ఆపేస్తే ఎవరు దొంగ ఎవరు మాట వినరు సార్, ఇంకో చోట దొంగతనం చేస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది। రేపటి వరకు వెయిట్ చేస్తాము। వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కనుక అవ్వకపోతే మళ్ళా ఎల్లుండి ఇంతకు మించి పై అధికారులతో మాట్లాడి ఇలాంటివి పునరావృతం కాకుండా రాయదుర్గం రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను। థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్।